గ్లోబల్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. RRR సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై రెట్టింపు అంచనాలను పెంచేస్తున్నాయి. గతంలో ఎక్కడా కనిపించని లుక్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఇక దేవరా మూవీకి ఉన్న హైప్ ఎలాంటిదో మనకు తెలుసు. ఈ సినిమా థియేట్రికల్, ఓటీటీ హక్కులకు ఎంత డిమాండ్ ఉంటుందో కూడా ఊహించుకోవచ్చు. ఎన్టీఆర్ సినిమా అంటే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ భారీ మొత్తానికి దక్కించుకుంది. తెలుగే కాదు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల హక్కులు కూడా ఈ ఓటీటీకి దక్కాయి. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అతడే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో దేవర ఓటీటీ హక్కుల గురించి వెల్లడించాడు. దేవర పాన్ ఇండియా మూవీ కావటం, ఓ రేంజ్లో హైప్ ఉండటంతో 8 వారాల తర్వాతే డిజిటల్ ప్లాట్ఫామ్ వైపు రానుంది. ఈ దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్కు జోడీగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ మూవీలో తారక్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడు. తండ్రిగా, కొడుకుగా అతడు కనిపించనున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఈ మధ్య గ్లిమ్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ గ్లిమ్స్కు రెస్పాన్స్ మామూలుగా లేదు. ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది. అనిరుద్ బ్యాక్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని తెలుస్తోంది.